దుత్తలూరు మండల కేంద్రంలో ప్రధాన రహదారి వెంబడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు పారిశుద్ధ్య సంస్థలు పలకరిస్తున్నాయి. బడి ఆవరణంలోకి వెళ్లాలంటే బురదలో అడుగులు వేయక తప్పడం లేదు. పాఠశాల బయట డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. భయంకర దుర్వాసన వెదజల్లుతుందని పాఠశాలకు వెళ్లే విద్యార్థులు వాపోతున్నారు. పాఠశాలలో సుమారు 62 మంది విద్యార్థులు, 3 ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాల బయట పర్యవేక్షణ లోపంతో అపరిశుభ్రంగా మారింది. పాఠశాలకు వెళ్లాలంటే మురికి నీటిలో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మురికి కాలువ ద్వారా దోమలు విస్తరించి ఎక్కడ తమ పిల్లలు అనారోగ్యాన బారిన పడతారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పంచాయతీ అధికారులతో స్థానిక ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వారు వాపోతున్నారు. పంచాయతీ అధికారులు కనీసం కాలువలు శుభ్రం చేయకపోవడంతో వ్యర్థాలు నిల్వచేరి దుర్వాసన వెదజల్లుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.